హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మెయిన్ లీడ్ అయిన గూన్ అనేది చూపిస్తారు. తను ఒక గేమ్ డిజైనర్ కావడంతో తన సిస్టర్ అని స్కూల్ దగ్గర ఫోన్ వాడుతుందని టీచర్ కంప్లైంట్ చేసేసరికి అక్కడికి అనేది వస్తుంది. అలా వాళ్ళ సిస్టర్ చూసి సిస్టర్ అని ప్లీజ్ సేవ్ చేయి, ఇది ఒక్కసారి అమ్మకు మాత్రం చెప్పొద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ టీచర్ దగ్గర మా సిస్టర్ చేసింది తప్పే, క్షమించండి, ఇంకెప్పుడు కూడా తనకి నేను ఫోన్ ఇవ్వను, అలాగే నోవెల్స్ కూడా చదవనివ్వని చెప్పి వాళ్ళ సిస్టర్ని తిడుతూ ఉంటే అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది ఒక్కసారిగా చూస్తాడు. తన పేరు వచ్చేసి హౌస్ చెన్నై ఉంటుంది. అలా చూసిన వెంటనే హీరోయిన్ షాక్ అయ్యి నువ్వా అని అడిగేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో తను నీకు తెలుసా అని అంటే తెలుసు, తెలియదని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ అలాగే హీరో కూడా సేమ్ స్కూల్లోనే చదువుకుని ఉంటారు. అలా వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ ఒక ర్యాబిట్ బొమ్మ అనేది హీరోకి ఇచ్చేసరికి హీరో కూడా సరే నా బొమ్మను తీసుకొని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయేదాకా అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. కానీ హీరో బయటకు రాకుండా వాళ్ళ కజిన్ అయిన జూ అనేది బయటకు వస్తుంది. ఆ జూ ఏమో తన హీరోకి ఇచ్చిన ర్యాబిట్ బొమ్మను తీసుకొని వచ్చి చూసేసరికి అది నాది కదా, నేను హీరోకి ఇచ్చానంటే నీకు హీరో అంటే ఇష్టం లేదంట, అందుకే తను నాకు ఇచ్చాడు, తను నన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పేసరికి హీరోయిన్ నేను అసలు నమ్మనని చెప్పేసరికి అయితే సరే ఇప్పుడే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు రాడని చెప్పేసరికి అలా హీరోయిన్ వెయిట్ చేస్తున్నా కానీ హీరో అనేది రాడు. అలా రాకపోయేసరికి హీరోయిన్ ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్ కన్నా షిఫ్ట్ అయిపోతుంది. అదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ కోపంగా సరే అని చెప్పి మా సిస్టర్ చేసింది తప్పే, ఇంకెప్పుడు కూడా ఇలా చేయమని చెప్తే హీరో ఏమో సరే అయితే నేను రేపు మార్నింగ్ ఇస్తాను ఫోన్, అంతవరకు అసలు ఇవ్వను, అలాగే చూడు మీ సిస్టర్ ఎప్పుడు కూడా ఇలాంటి నోవెల్స్ చదువుతూ ఉంటుందని చెప్పేసరికి ఇంకెప్పుడైనా కానీ ఇలా చదివేవనుకో నీ కాలు ఇరగొట్టి మమ్మీకి చెప్తానని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కోపంగా సరే అదంతా కూడా మా సిస్టర్ గేమ్ డిజైన్ చేసింది, తన కోసమే నేను ఇలా ఫోన్ వాడాను అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒకసారి ఫోన్ పాస్వర్డ్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అది నా ఫోన్ నాకు ఇచ్చి నువ్వు దాంట్లో చూడాల్సిన పని లేదా, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అందులో ఇవ్వన్నా కానీ హీరో ఏమో వినకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ గేమ్ డిజైన్ చేసింది కదా, ఆ గేమ్ ఒకసారి చూద్దామని. అలా వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ హక్ చేసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏం చేస్తున్నావు అని అంటే ఏం పట్టించుకోకుండా తను అనేది ఇంటికి తీసుకొని వస్తుంది. అలా వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో అన్ని కూడా ఇక్కడ హీరో డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, నువ్వే ప్రిపేర్ చేసావు, నువ్వు తను ఏమైనా రిలేషన్లో ఉన్నారని అంటారు. ఏం రిలేషన్లో లేము, మేమిద్దరం కూడా ఎనిమీస్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు, తను నాకు మోడల్గా పనిచేసేవాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు, నేను తన డయాగ్రామ్స్ రాసి గీసి తనకి చూపించేదాన్ని అని చెప్తాడు. మరోవైపు ఏమో హీరో ఉండి హీరోయిన్ ఇచ్చిన ర్యాబిట్ బొమ్మ తీసుకుని ఇంటికి అనేది వెళ్తే అక్కడ వాళ్ళ డాడీ ఉండి ఇన్ని రోజులకి కనుక్కున్నావు ఆ అమ్మాయి అని చెప్పేసరికి ఏ అమ్మాయి డాడీ, నాకు ఏ అమ్మాయి గురించి కూడా తెలియదని అంటే నా దగ్గర దాచాల్సిన పని లేదు, అమ్మాయి కోసమే కదా నువ్వు కంపెనీలో నా 3 months లీవ్ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చావని చెప్పేసరికి అప్పుడే హీరో ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అలా చిన్నగా ఉన్నప్పుడు హీరోని చాలా మంది అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అలా బుల్లి చేసేసరికి మన హీరోయిన్ ఏమో ఒక రాడ్ లాంటివి తీసుకొని వచ్చి నేను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాను, మీరు ఇలాగే చేస్తే ఖచ్చితంగా పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారని అలా సేవ్ చేయడం అనేది హీరో చూస్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హీరో దగ్గరికి వచ్చేసి ఫోన్ అడగమన్నా కానీ మీ సిస్టర్ వస్తేనే ఫోన్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ బలవంతంగా హీరోయిన్ అనేది స్కూల్ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అలా వెళ్ళి ఇది ఒక్కసారి నాకు హెల్ప్ చేయి, ఇంకెప్పుడు కూడా చేయనని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హీరో దగ్గరికి అనేది వెళ్ళి ఫోన్ ఇవ్వని చెప్తే ఫస్ట్ నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అప్పుడే ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి తను అనేది తన వీచాట్ అనేది ఇస్తుంది. అలా తర్వాత అంతా కంప్లీట్ అయిపోయినాక హీరోతో అనేది ఇంక ఫోన్ ఇవ్వు నేను ఫోన్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసరికి విచాట్లో మెసేజ్ అనేది చేస్తాడు. అది చూసిన హీరోయిన్ అసలు పట్టించుకోకుండా అక్కడ నుంచి అనేది ఫోన్ తీసుకుని ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్కి అనేది మెసేజ్ చేస్తాడు హీరో. తను ఎందుకు మెసేజ్ చేస్తాడని చెప్తే హీరో ఏమో నేను వీకెండ్కి మీ సిస్టర్ కోసం క్లాసెస్ చెప్పడానికి వచ్చాను, అడ్రస్ చెప్పని చెప్పేసరికి హీరోయిన్ నుండి సేమ్ పాత అడ్రస్ అని చెప్తుంది. అలా ఒక్కసారిగా అక్కడ ఉరుములు మెరుపులు వచ్చేసరికి తను భయపడి ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లో కూడా సేమ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నా కానీ ఎంత పిలిచినా పలకకపోయేసరికి వెంటనే తనుండి తన ఫోన్ తీసుకుని హీరోకి అనేది ఫోన్ చేస్తుంది. అలా హీరో రావడంతో ఇంత లేటా వచ్చేదని వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే అనుకోకుండా ఇద్దరు అలానే సోఫాలో కింద పడిపోతారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే వెంటనే హీరోయిన్ హీరో పై నుంచి లేస్తుంది. అలా లేచి ఏం కాలేదు లేవు అని చెప్తే హీరో ఉండి సరే నీకు చాలా భయం వేస్తున్నట్టుంది కదా, నేను ఇక్కడే ఉంటాను నువ్వు పడుకో అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలానే పడుకుండిపోతుంది. అలా అదంతా గుర్తొచ్చినాక వాళ్ళ సిస్టర్ దగ్గరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వు ఆ
మూన్ లైట్ ని ఇంకా నీ దగ్గర పెట్టుకున్నావు, ఇది నీకు హీరోనే ఇచ్చాడని అంటే లేదు నేను కొనుక్కున్నానని చెప్తుంది. నిజం చెప్పు, అది హీరోనే ఇచ్చాడు కదా, అది కూడా నువ్వు అన్ని పెయింటింగ్ కూడా హెచ్సి అని సైన్ చేస్తూ ఉంటావు, నాకు తెలియదు నువ్వు నిజంగానే హీరోని లవ్ చేస్తున్నావు కదా అని చెప్తే నీ దగ్గర ప్రూఫ్స్ ఏ ఉన్నాయని చెప్పేసరికి హీరో తనకి బ్రేకప్ చెప్పాడని ఫుల్గా వైన్ తాగి తనంతా గొడవ చేసినది వాళ్ళ సిస్టర్ చిన్నప్పుడే వీడియో రికార్డింగ్ అనేది చేసింటుంది. అలా చేయడంతో నువ్వు నన్ను ఇలానే బ్లాక్మెయిల్ చేస్తావని వాళ్ళిద్దరు కూడా గొడవ పడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ దగ్గరికి వాళ్ళ ఆంటీ అలాగే జూ కూడా కలిసి వస్తారు. అలా వాళ్ళ ఆంటీ ఏమో జూ గురించి చాలా గొప్పగా చెప్తూ తను ఇప్పుడు మేనేజర్ పొజిషన్లో ఉందని తెలుసుకున్న హీరోయిన్ ఏమో సరే అయితే తను ఇప్పుడు చాలా హై పొజిషన్లో ఉంది కదా, మాకు మనీ ట్రాన్స్ఫర్ చేయమను, మేము పార్టీ చేసుకుంటామని చెప్పేసరికి జూ ఉండి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అది ఇదే మంచి అవకాశం అనుకున్న వాళ్ళ ఆంటీ ఏమో తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తను సీక్రెట్గా లవ్ చేస్తున్నట్టుంది, పేరేదో ఉంది, తను మీరు ఒకే క్లాస్మేట్ కదా, తన పేరేదో హౌచన్ అంటే అని చెప్పేసరికి హీరోయిన్ అనేది డల్ అయిపోతుంది. ఎందుకంటే తన్ని లవ్ చేస్తున్నాడేమని. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ ఏమో హీరో తోటి మాట్లాడదామని వెళ్తే హీరో వాళ్ళ కజిన్ అనేది చేతితో తీసుకొని వెళ్ళిపోవడం చూస్తుంది. అలా అందరితోటి తను ఏదో అపార్థం చేసుకునిందిలే అనుకుంటే వాళ్ళిద్దరు కూడా హక్ చేసుకోవడం చూస్తుంది. అలా తను అనేది కన్ఫర్మ్ అవుతుంది తను వాళ్ళ కజిన్ తోటి హీరో డేటింగ్ చేస్తున్నాడేమని. అలా వెంటనే హీరోయిన్ ఆలోచిస్తూ ఉండేసరికి వాళ్ళ మదర్ ఏం చేస్తున్నా ఫస్ట్ తినని చెప్పేసరికి హీరోయిన్ నాకు తినడం కంప్లీట్ అయిపోయింది, నాకు ఆకలిగా లేదు వెళ్తున్నానని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ కజిన్ అనేది పిలుచుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ కజిన్ హీరో బుక్స్ కావాలనడంతో సరే అని హీరో బుక్స్ ఇవ్వడానికి అనేది అక్కడికి వెళ్తే వాళ్ళ ఆంటీ ఏమో హీరోయిన్ ఫోన్ చేసి మరి పిలిపిస్తుంది. అలాగే అక్కడ చూడు మీ కజిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా హీరోయిన్ చూసి తను అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తున్నా కానీ వాళ్ళ కజిన్ వినిపించుకోకుండా అలానే గట్టిగా పట్టుకుంటుంది. అలా ఆ మాటలు చూసిన వాళ్ళ కజిన్ అలాగే హీరో ఉండి ఒక్కసారిగా హీరోయిన్ చూసి మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ ఆంటీ ఏమో హీరోయిన్ ని బలవంతంగా లాక్కొని హీరో వాళ్ళు ఉన్న ప్లేస్ కనే తీసుకొని వెళ్ళిపోతారు. హీరో ఏమో షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటాడు. అలా తను అనుకుంటాడు హీరోయిన్ తను అపార్థం చేసుకుంటుందని. వాళ్ళ ఆంటీ ఏమో హీరోయిన్ ని పరిచయం చేస్తూ అలాగే మేమిద్దరం కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటాము, తను ఎవరో కాదు నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ కూతురు అని చెప్పేసరికి హీరోయిన్ ఆ మాట విని వెంటనే నాకు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ పన్స్ ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో కూడా తనతో పాటు వెళ్ళాలని చూస్తే వెంటనే హీరోయిన్ వాళ్ళ ఆంటీ అనేది పట్టుకుంటుంది. అలా పట్టుకుని నువ్వు చాలా బాగున్నావు, నా కూతురికి పర్ఫెక్ట్ జోడి అని చెప్పేసరికి హీరో ఉండి ఒక్కసారిగా మీరు చాలా అపార్థం చేసుకుంటున్నారు, నేను మీ కూతురు బాయ్ ఫ్రెండ్ అస్సలు కాదని చెప్పి జూన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి తను అనేది హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను నీకు చెప్పాలి నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు అని అంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అలాగే వాళ్ళిద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి అనేది వస్తుంది. అలా వచ్చి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని అంటే హీరోయిన్ తన ఫోన్ చూసుకునేసరికి తన ఫోన్లో బ్యాటరీ అయిపోయిందని స్విచ్ ఆఫ్ అయిందని తెలుసుకొని సరే పద వెళ్దామని అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో ఉండి నేను నీతో మాట్లాడాలని చెప్పేసరికి ఏం మాట్లాడతావని అంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ కజిన్ అనేది వస్తుంది. అలా వాళ్ళ కజిన్ వచ్చేసి తను చేపట్టుకునేసరికి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ నన్ను నిన్ను చూసి చాలా అపార్థం చేసుకునింది, నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసరికి హీరో ఫస్ట్ మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయని అంటారు. జూ ఏమో ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా తనకి కాలు బాగాలేకుండా పోవడంతో హీరో తను అనేది వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చేసరికి అక్కడ హీరోయిన్ ఉందనే హీరో అక్కడికి అనేది వెళ్ళింటాడు. కానీ అక్కడ హీరోయిన్ లేకపోవడంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి అది చూసిన జూక్ అనేది కోపం వస్తుంది. అది మొత్తం గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ వాళ్ళ కజిన్ అనేది కోపం వస్తే మరోవైపు ఏమో హీరోయిన్ అనేది తను వర్క్ చేసుకుంటూ ఉండేసరికి అక్కడ తన ఫ్రెండ్ వచ్చి నీకు అలాగే హీరోకి ఏమైనా రిలేషన్ ఉందని చెప్తే ఏమీ లేదు అనేసరికి అవును నాకు తెలుసు, ఎందుకంటే మీ కజిన్ అలాగే హీరో కూడా కాలేజీలో ఉన్న ఒక మంచి కపుల్స్ తెలుసా, అలాగే వాళ్ళకి గ్రేట్ కపుల్స్ అని కూడా ట్యాగ్ కూడా ఉంది, వాళ్ళిద్దరు కూడా ఇలా తిరిగే వాళ్ళు అలాగే ఫొటోస్ కూడా చాలా ఉండేవి అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నిజంగానే నువ్వు చూసావని అంటే అవును నేను చూసాను, ఎందుకు చూడలేదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించే మాట్లాడేవాళ్ళు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అనేది చాలా బాధపడిపోతూ ఉంటుంది. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నేను చూస్తాను నువ్వు ప్రతి డయాగ్రామ్ కూడా అన్ని హీరో గురించే ఉంటాయని చెప్పేసరికి అప్పుడు హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరో చేయిపోయిన డయాగ్రామ్స్ వేయడం అలాగే అక్కడ ఉన్న వాళ్ళు అవన్నీ కూడా చూసి నిజంగానే మీ ఇద్దరు కొంపదీసి డేటింగ్ చేసుకుంటున్నారో ఏమి సీక్రెట్ గానంటే హీరోయిన్ ఏమో లేదు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని హీరో డయాగ్రామ్స్ వేయడము అవన్నీ చూసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది.
మరోవైపు ఏమో హీరో ఉండి వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఇప్పటికైనా మీట్ అయ్యేవా లేదా నీ లవర్నని చెప్పేసరికి కనుక్కున్నాను గ్రాండ్ మా ఇప్పుడు తన కోసమే తన్ని దగ్గర చేసుకోవడానికి ఇలా వెళ్తున్నానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ క్యాట్ కోసం నువ్వు ఎన్ని ఇయర్స్ సెర్చ్ చేసావో నాకు తెలుసు, హాఫ్ ఇయర్ దాకా దీనికోసమే సెర్చ్ చేసి కనుక్కొని తన్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టపడ్డావు అని చెప్పేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్లోన హీరోయిన్ అలాగే హీరో కూడా కలిసి పెంచుకున్న ఒక పిల్లి అనేది పోవడంతో దాన్ని వెతకడానికి హీరో చాలా పాంప్లెట్స్ అనేది అతికిస్తూ ఉంటాడు. అలా 1 ఇయర్ తర్వాత తను అనేది దొరకడం అలాగే అడాప్ట్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఆ రోజు వీకెండ్ కావడంతో హీరోయిన్ కూడా ఇంటి దగ్గరే ఉంటే సరే నాకు వంట చేసే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకురమ్మని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ అక్కడ నుంచి అనేది వెళ్తుంది. అలా వెళ్తూ వాళ్ళ సిస్టర్ ఏమో డోర్ వేయకుండా వెళ్ళిపోవడంతో హీరో ఉండి డైరెక్ట్గా లోపలికి అనేది వస్తాడు. అలా లోపలికి వచ్చి అక్కడ ఉన్న మెడల్స్ అన్ని చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కలిసి చదువుకునేటప్పుడు రన్నింగ్ గేమ్ అన్ని స్టార్ట్ చేస్తారు. అలా తనకి కాలు బాగాలేకున్నా కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు రన్నింగ్ చేయడం అవసరమా, నీకు ఈ కాలు బాగాలేదు కదా మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పినా కానీ వినకుండా హీరోయిన్ ఆ రన్నింగ్ రేస్లో అనేది గెలుస్తుంది. అలా హీరోతో పాటు పోటీ పడి లాస్ట్కి అనేది హీరో ఎంకరేజ్ చేయడంతో తనకి ఆ ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది. అలా రావడంతో తనకి ఆయాస పడిపోతూ కింద పడిపోతూ ఉంటే హీరో తను అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అలా పట్టుకోవడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవన్నీ గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఏమో మళ్ళీ ప్రజెంట్ లేక వచ్చేసరికి హీరోయిన్ తన మీటింగ్ కంప్లీట్ అయి చేసుకునేసరికి అక్కడ హీరో మెడల్ వైపు చూసేసరికి నీకు కొంచెమైనా తెలివి ఉందా, వేరే వాళ్ళ వస్తువులు ఎలా తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసరికి హీరో ఇందులో నాకు కూడా సగం వాటా ఉంది తెలుసా అని చెప్పేసరికి నాది నాకు ఇవ్వని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతూ ఉంటే హీరో ఏమో తన చేయి పైకి లేపి తీసుకొని చెప్పేసరికి ఒక్కసారిగా హీరో గడ్డానికి అనేది హీరోయిన్ తల తగులుతుంది. అలా తగిలేసరికి నాకు తెలియదు అనుకున్నావా, ఈ మెడల్ను గెలిచాక నిన్నే నేను ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా రన్నింగ్ రేస్లో గెలిచారు కానీ హీరోయిన్కి ఆ పెయిన్ తగ్గాక హీరోనే తన అనేది లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత మళ్ళీ ప్రెసెంట్ లెక్క వస్తే మళ్ళీ వాళ్ళు అనేది ఆ మెడల్ కోసం గొడవ స్టార్ట్ చేస్తారు. అలా గొడవ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ తగిలేసరికి హీరో చూడు మళ్ళీ కొట్టావు, నాకు మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్తే అవునా సరే అయితే ఉండి నేను ఒకసారి చూస్తానని వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అది చూసి ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఏమైనా రాంగ్ ప్లేస్కి వచ్చానా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అదేం లేదని చెప్పి వాళ్ళిద్దరు కూడా సోఫాలో కూర్చుంటారు. అలా హీరో ఏమో తన వైపు చూస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఇదే మంచి అవకాశం అని మీకు స్కూల్లో జరిగిన ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని అంటే హీరోయిన్ ఏమో ఎందుకు దీన్ని కూడా కలిపి నోవెల్ రాయడమా ఏంటని చెప్పేసరికి లేదు సిస్టర్ నిజంగానే చెప్పండి అని అనేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇదే మంచి అవకాశం అని హీరో నేను ఎన్నిసార్లు ప్రొటెక్ట్ చేశానని నీకు తెలుసానంటే అందుకోసమే కదని హీరో కూడా బాక్సింగ్ అనేది నేర్చుకుని ఉంటాడు. అలా తనకనేది చాలా ఫస్ట్ ప్రైజ్ రావడంతో అక్కడ ఉన్న కోచ్ ఏమో నువ్వు ఖచ్చితంగా కాంపిటీషన్కి రావాలని అంటే హీరో అందుకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. అవన్నీ తర్వాత ఇప్పుడు హీరో మీరు చెప్పాలని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అడిగేసరికి అవును నేను కూడా చెప్తాను, ఎందుకు చెప్పను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో కొంచెం వెయిట్ చేయండి నేను రికార్డింగ్ చేసుకుంటానని చెప్తే హీరో కూడా సరే అని తననే స్టార్ట్ చేస్తాడు. అలా స్టార్ట్ చేసి మా స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరిగేది, ఆ ప్రోగ్రామ్కి హీరోయిన్ నేను ఒక గెటప్ వేయాలి, ఆ గెటప్లోనేమో హీరోయిన్కి మొత్తం కూడా డైలాగ్స్ రాకపోయేసరికి నాతోటి చెప్పించేదని నవ్వుకుంటూ ఉంటారు. అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే హీరోయిన్ ఏమో నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని హీరోకి అనేది ఒక ఇంప్రెషన్ లాగా ఉండాలని తను అన్ని డైలాగ్స్ చెప్తూ ఉండేసరికి అవన్నీ గుర్తు తెచ్చుకొని హీరో నవ్వుతూ ఉంటాడు. ఆ డ్రామా అప్పుడు అనుకోకుండా హీరోకి దెబ్బ తగలడంతో హీరోనే నేను నీకోసం స్పెషల్గా ఇదిగో మెడిసిన్ ప్రిపేర్ చేసుకొచ్చానని చెప్పేసరికి ఎందుకు నీ వంటతనాన్ని చంపాలని, నాకు అసలు ఈ మెడిసిన్ వద్దు, కావాల్సింటే నువ్వే చూడని చెప్పి ఒకసారి స్మెల్ చూసేసరికి అది అసలు ఏమాత్రం బాగుండదు. అలా బాగోకపోయేసరికి హీరోయిన్కి ఇస్తే నాకు తెలుసు నేను చాలా బాగా చేస్తాను, అది కూడా న్యూట్రిషన్తో అన్నీ కూడా కలిపి చేస్తాను తిననేసరికి హీరో అనేది అవి తిన్నాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళు నవ్వుతూ ఉంటే అప్పుడే డోర్ బెల్ అనేది మోగుతుంది. అక్కడ వాళ్ళ కజిన్ రావడంతో హీరోయిన్ నుండి ఎందుకు వచ్చావని అంటే మీ మదర్ లేదని తెలిసింది అందుకే మా అమ్మ నీకోసం ఫుడ్ పంపించారని డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి అక్కడ హీరో ఉండడం చూసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అంటే హీరో తను ఏమైనా నిజం చెప్తుందేమని నేను నీతో మాట్లాడాలి పద నేను నీకోసమే వచ్చింది బయటికి వెళ్దామని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ అనేది చాలా డల్ అయిపోతుంది. అలా హీరోయిన్ వాళ్ళ కిషన్ కూడా సరే నేను కూడా వస్తాను మీతో పాటు అని వాళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది చూస్తుంది. అలా
అప్పుడే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. అలా హీరోయిన్ వాళ్ళ కజిన్ అలాగే హీరో కూడా ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. అందులో హీరోయిన్ ఇంకా జూనియర్ గానే ఉండేసరికి అదంతా చూసిన వాళ్ళేమో, చూడు తను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఏ అమ్మాయి కూడా ప్రపోజ్ చేస్తున్నా తను అస్సలు యాక్సెప్ట్ చేయడు, ఖచ్చితంగా నిన్నే లవ్ చేస్తూ ఉంటారని వాళ్ళ కజిన్ అనేది ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పేసరికి అప్పటి నుంచి హీరోయిన్ వాళ్ళ కజిన్ కి తనంటే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. అదంతా గుర్తు తెచ్చుకున్న వాళ్ళ కజిన్ ఏమో కోపంగా, అన్ని కూడా హీరోయిన్ కి దక్కాయి, ఈసారి ఖచ్చితంగా తనకి నేను ఏవి కూడా దక్కనియను, అలాగే హీరోయిన్ కూడా నా సొంతమే చేసుకుంటానని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్, నువ్వు చూసావు కదా తను ఎలా బిహేవ్ చేశాడో, అందుకే నాకు తనంటే ఇష్టం లేదని చెప్పేసరికి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉండి ఇప్పుడే ఉండి వస్తానని చెప్పి తన డయాగ్రామ్స్ అనేది చూపిస్తుంది. ఇవన్నీ ఎందుకు వేసావని చెప్పేసరికి తనే నా ఇంప్రెషన్, అందుకే ఇలా చేశాను, ఒకరోజు నాకు స్టడీస్ అంటే ఇష్టం లేకపోవడంతో తనే ఉండి నీకు ఇష్టమైన నువ్వు డ్రాయింగ్ బాగా వేస్తావు కదా అందులోనే నువ్వు ఎక్స్పర్ట్ అవ్వని చెప్పడంతో తను నేను ఇలా డ్రాయింగ్ని చూస్ చేసుకుని ఇప్పుడు ఒక గేమర్గా తయారయ్యానని చెప్పేసరికి ఫ్లాష్ బ్యాక్ లైక్ అనేది వెళ్తుంది. అలా తనకి చాలా మార్క్స్ తక్కువ వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటే హీరో ఏమో, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నువ్వు సెకండ్ ర్యాంకే వస్తున్నావు, కానీ నీకు చదువు కంటే పెయింటింగ్ అలాగే డ్రాయింగ్స్ అంటేనే చాలా ఇష్టం కదా, అందులోనే నువ్వు చూస్ చేసుకోనంటే అది మా అమ్మకి ఇష్టం లేదని చెప్పేసరికి ఇది నీ లైఫ్, నీకు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చని చెప్తాడు. అదంతా తర్వాత హీరో అనేది మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళ సిస్టర్ రావడం చూసి హీరో ఉండి, మీ సిస్టర్ ఎందుకు నాకు మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసరికి, ఎందుకు మాకు మొత్తం కూడా తెలుసు, మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా, అందుకే మా సిస్టర్ కూడా ఆల్రెడీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో చాలా బిజీగా ఉంటుంది, అందుకే మీకు డిస్టర్బ్ చేయకూడదని రిప్లై ఇవ్వకుండా ఉన్నట్టుందని చెప్పేసరికి అది విన్న హీరో అనేది తెలియకుండానే తనకి పొసెసివ్నెస్ అనేది వస్తుంది. అలా ఎందుకు వాళ్ళ సిస్టర్ ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడు లేని హీరోయిన్కి ఇప్పుడేలా బాయ్ ఫ్రెండ్ వచ్చారని హీరో ఏమో తన క్లాస్ రూమ్ లో అనేది వెళ్తూ ఉంటాడు. అలా తనుండి హీరోయిన్కి మెసేజ్ చేస్తున్నా కానీ తను అనేది పట్టించుకోదు, అలాగే రిప్లై ఇవ్వదు. అలా హీరో ఏమో తనకి క్లోజ్ గా ఉన్న అలా ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్ళిపోతాడు. హీరో ఏమో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటే అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంటుంది. అక్కడికి వచ్చినాక తను చదువుకుంటూనే హీరోయిన్ అనేది చీర్ చేస్తూ ఉంటే అలా హీరో అనేది విన్ అయిపోయేసరికి తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా హ్యాపీ ఫీల్ అయితే హీరో ఆ గేమ్లో నుంచి హీరోయిన్కి హాయ్ చెప్పడం అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. తర్వాత అనుకోకుండా హీరోయిన్కి ఎవరో ప్రపోజ్ చేయడం, ఆ లెటర్ అక్కడ పెడితే అది చూసిన హీరో ఏమో కోపంగా ఆ లెటర్ పైన వాటర్ పోసి కావాలనే నేమ్స్ అన్ని కూడా చెడిపోయేటట్టు చేసింటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో, చూడు నాకు లేక లేక వచ్చిన లవ్ లెటర్ నువ్వు ఎలా మొత్తం నాశనం చేసేసావో అని చెప్పేసరికి హీరో కోపడతాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న హీరో అనేది కోపపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక టీచర్ వచ్చి, ఈరోజు చాలా గేమ్స్ అటెండ్ చేయాలి కానీ నాకేమో నా హస్బెండ్ తోటి మూవీకి వెళ్ళే టైం ఉందని చెప్పేసరికి హీరో మీద అస్సలు టెన్షన్ పడొద్దండి, నేను ఈ గేమ్స్ అన్ని కూడా అటెండ్ చేపిస్తానని చెప్పేసరికి అది విన్న టీచర్ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరోవైపు ఏమో హీరో అనేది హీరోయిన్కి మెసేజ్ చేసి అందరి పేరెంట్స్ కూడా ఈరోజు రావాలి, అది కూడా గేమ్స్ ఉన్నాయి, మీరు మీ పిల్లలతో ఆడాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను వస్తానని చెప్పి తన ఫోన్ అనేది కట్ చేస్తుంది. మరోవైపు ఏమో హీరో చదువుకుంటూ ఉంటే హీరోయిన్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అప్పుడు తనకి మెసేజ్ రావడంతో వెంటనే ఓపెన్ చేసి చూస్తే తను రిప్లై ఇవ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి అనేది సైక్లింగ్ అనేది ఉంటుంది. అలా సైకిల్ చూసిన వెంటనే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ అనేది వెళ్తుంది. అలా తనకేమో సైకిల్ రాకపోయేసరికి హీరో దగ్గరుండి తనకి నేర్పిస్తూ ఉంటాడు. నేర్పిస్తూనే ఉండేసరికి హీరోయిన్ గట్టిగా పట్టుకుని నన్ను అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒక్కసారిగా తను అనేది వదిలిపెట్టేస్తాడు. అలా వదిలిపెట్టేసరికి అవన్నీ గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఏమో బాధపడుతూ ఉంటే హీరో మళ్ళీ స్టార్ట్ చేద్దామని అంటే సరే అని వాళ్ళిద్దరు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. హీరో అనేది ఒక్కసారిగా నువ్వు ఇంకా ఇప్పటికైనా సింగిల్ గానే ఉన్నావా లేకుంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే హీరోయిన్ ఏమో ఫస్ట్ ఈ సైకిల్ ఆపని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా అనేది ఆపేస్తాడు. అలా ఆపేసరికి నీకు చాలా మంది క్లోజ్ గా ఉండేవాళ్ళు కదా, అందులో ఎవరిని నువ్వు లవ్ చేస్తున్నావు లూనా అని చెప్పేసరికి హీరోయిన్ నేను చెప్పాను కదా ఫస్ట్ స్టాప్ చేయమని, ఫస్ట్ స్టాప్ చేయని చెప్పేసరికి హీరో సైకిల్ తో సహా స్టాప్ చేసేస్తాడు. అలా హీరోయిన్ ఉండి నాకు అసలు ఎవరంటే ఇష్టం లేదు, నేను ఇప్పటికీ కూడా సింగిల్ గానే ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ మదర్ ఫోన్ చేస్తే ఇంటికి అనేది వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ కోపంగా, ఇప్పుడు నువ్వు కూడా నీలాగానే మీ చెల్లెల్ని కూడా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసావు, చూడు తను ఎలా నోవెల్ రాస్తుందో, అలా నువ్వేమో డయాగ్రామ్స్ తనేమో నోవెల్ రాసుకుంటుంటే సరిపోతుంది, నా గురించి తెలీదా మీకు నేను ఎంత ఫేమస్ లాయర్ను, మీరు ఆ మాత్రం కూడా చేయలేరని చెప్తే హీరోయిన్ ఏమో వాళ్ళ సిస్టర్ని లోపలికి పంపించేశాక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే హీరోయిన్ అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్కి చదువు చాలా తక్కువ రావడంతో వాళ్ళ మదర్ ఎప్పుడు తిడుతూ వాళ్ళ కజిన్ తోటి కంపేర్ చేసేసరికి నీకు సరే అయితే కజిన్ నీకు అంత ఇష్టమైతే తన్నే పెట్టుకుని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి వాళ్ళ మదర్
అది కాదు నేను చెప్పేది వినన్నా కానీ వినదు. అలా వినకపోయేసరికి ఒక్కసారిగా అక్కడ ఉన్న డయాగ్రామ్స్ అన్ని చూస్తే అవన్నీ గుర్తు తెచ్చుకొని సరే అయితే నీకు పెయింటింగే చేయని చెప్తుంది. అలా అప్పుడే వాళ్ళ మదర్ ఉండి నేను నీకు ఇలా ఫ్రీడమ్ ఇవ్వడానికి కారణం కూడా మీ కజినే, తనే వచ్చి నీ డయాగ్రామ్స్ అన్ని కూడా చూపించిందని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే వాళ్ళ కజిన్ బర్త్డే కావడంతో హీరోయిన్ తన గిఫ్ట్ అనేది ఇస్తుంది. ఇచ్చేసరికి తను వాళ్ళ కజిన్ కూడా చాలా హ్యాపీగా నువ్వు రావనుకున్నాను కానీ వచ్చావు పద మధ్యరం కూడా కలిసి మాట్లాడుకుందాం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా హీరో గురించి చెప్తూ ఉంటారు. అలా హీరో నీ బాయ్ ఫ్రెండ్ కదా, నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదని అంటే వస్తాడు, కొంచెం టైం పడుతుందంటని చెప్పేసరికి హీరోయిన్ అక్కడ నుంచి అనేది బయటకు వస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్యన నేనెందుకని వాళ్ళని ఇద్దరిని చూసి బాధపడడం అని చెప్పి తను బయటకు వస్తే లిఫ్ట్ అనేది వెళ్తూ ఉంటే మరో లిఫ్ట్ లో హీరో కూడా వస్తూ ఉంటాడు. అలా తను లోపలికి వెళ్ళడం, హీరో ఏమో బయటకు రావడం రెండు ఒకేసారి జరిగిపోతాయి. కానీ వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు అనేది చూసుకోరు. డైరెక్ట్ గా హీరో ఏమో లోపలికి వెళ్ళి తన గిఫ్ట్ ఇవ్వడానికి చూస్తే మిగతా వాళ్ళంతా కూడా నీ బాయ్ ఫ్రెండ్ ఇన్ని ఇయర్స్ అయినా కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పి మీ ఇద్దరిని కూడా కలిపి ఒక పిక్చర్ దిగుతాం దగ్గరికి ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా దగ్గర ఖర్చు చేసేసరికి హీరోని కొంచెం సైడ్కి జరిగి మేమిద్దరం కూడా లవర్స్ కదా, అలాగే తన నా గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు, నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పని ఉంది నేను వెళ్ళాలని చెప్తే వాళ్ళ కజిన్ ఏమో అయితే నేను ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నా ఒప్పుకోమని చెప్పేసరికి నువ్వంటే నాకు ఇష్టం లేదని హీరో బయటకు వస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఉండి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే తను స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే లూ అనేది తన్ని పట్టుకుంటాడు. అలా పట్టుకునేసరికి నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, నేను లూజియో అని చెప్పేసరికి అవును గుర్తున్నావు, నువ్వు హీరోతో పాటు బాస్కెట్ బాల్ ఆడేవాడివి కదా అని చెప్పేసరికి అవును ఇప్పటికైనా గుర్తుపట్టినందుకు చాలా హ్యాపీగా ఉందని తను అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి వాళ్ళు బాస్కెట్ బాల్ ఒక్కసారిగా హీరోయిన్ కాళ్ళ దగ్గరికి వస్తే లూ వెళ్ళి ఆ బాస్కెట్ బాల్ తీసుకుంటూనే హీరోయిన్ కి ప్రాబ్లం నాకు తెలిసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసరికి హీరో అదేం అవసరం లేదు, నేను తనకి చాలా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయగలను పదా వెళ్దామని తను తీసుకుని వెళ్ళిపోవడం, అది చూసి హీరోయిన్ నవ్వుకోవడం అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే హీరోయిన్ కనేది తను వాళ్ళ కజిన్ కనేది ఫోన్ చేస్తుంది. అలా తను లిఫ్ట్ చేసేసరికి వాళ్ళ ఆంటీ ఏమో ఫోన్ చేసి మీ కజిన్ ఇంకా ఇంటికి రాలేదు, ఈరోజు తన బర్త్డే, తను ఎలా చేస్తుందో నాకే తెలియట్లేదు, ఒకసారి నువ్వు తను వెళ్ళి పిలుచుకురావని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా వాళ్ళ కజిన్ ఏమో మొత్తం కూడా అవుట్ఫిట్ చేంజ్ చేసేసి ఒక బార్లో అనేది తన మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది. అలా తను కొంతమంది బుల్లి చేయడానికి వెళ్తే అక్కడికి హీరోయిన్ వెళ్ళి వాళ్ళని కొట్టినా కానీ వాళ్ళు వినకపోయేసరికి అక్కడున్న బాటిల్ అనేది పగల కొట్టేసి వాళ్ళని అక్కడ నుంచి తరిమేస్తుంది. తర్వాత హీరో నుండి నువ్వు ఎందుకు ఇంతలా మారిపోయావు, ఏం జరిగింది, నాకు ఒక మాట కూడా చెప్పొచ్చు కదని అంటే ఏమి కూడా కాలేదు, ఎన్ని రోజులు కూడా నేను ఒక మంచి అమ్మాయిలాగా ఉండాలని నాకు నచ్చినట్టు లేక అందరికోసం ఒక మంచి అమ్మాయిలాగా ఉన్నాను కానీ ఇప్పుడు నాకు నచ్చినట్టే ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి ఎందుకని అంటే హీరోకి నేను ప్రపోజ్ చేశాను కానీ తను నన్ను రిజెక్ట్ చేశాడు, కేవలం నీకోసమే, తను ఇప్పటికీ నేను ఇష్టపడుతున్నాడని చెప్పేసరికి హీరోయిన్ నిజం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ కానీ నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తుంది. మరోవైపు మా హీరో తన కంపెనీ దగ్గరికి అనేది వెళ్తాడు. అలా వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక CEO పొజిషన్ లో కూర్చోవడం చూసి ఎవరు మీరు అని అంటే జాబ్ అనేది కనిపిస్తాడు. తను ఎవరో కాదు హీరో వాళ్ళ బ్రదర్, అలాగే బెస్ట్ ఫ్రెండ్ అయ్యే ఉంటాడు. అలా తన నుండి నువ్వు ఇన్ని రోజులు కూడా ఎందుకు రాలేదని చెప్తే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. అది ఎవరో కాదు లూ అనేది ఫోన్ చేసి ఉంటాడు. అలా మన అంతా స్కూల్ కలిసి కూడా రియూనియన్ స్టార్ట్ చేస్తారు, నువ్వు వస్తావా లేదా ఇక్కడికి, హీరోయిన్ కూడా వస్తుందని చెప్పేసరికి హీరో కూడా వస్తాను అడ్రస్ పంపించాను అని అంటారు. మరోవైపు హీరోయిన్ కూడా అలానే మెసేజ్ చేసేసరికి తను కూడా క్లాస్ రియూనియన్ అనేది వెళ్తుంది. అలా వాళ్ళ కజిన్ మాటలు చెప్పి నవ్వుకుంటూ తను అనేది యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ డే అక్కడికి అనేది వెళ్తారు. అక్కడికి ఆల్రెడీ వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ అందరితో పాటు హీరో కూడా రావడం చూసి తను అలానే వెళ్తూ ఉంటే నువ్వే కదా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదని చెప్పేసరికి డైరెక్ట్ గా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసరికి అవును నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, చాలా ఇయర్స్ నుంచే ఉంది అని చెప్పేసరికి హీరోయిన్ బాధపడి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా అక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళేసరికి వాళ్ళని ఒకప్పుడు డ్రామా ఆడిన డ్రెస్సెస్ కూడా అక్కడ ఉండేసరికి ఇంకా ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఇలా ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా లైట్ అనేది పోతుంది. అలా లైట్ అంతా పోయేసరికి చీకటి అవడంతో తను భయపడిపోతూ ఉంటే అక్కడికి హీరో వచ్చి ఏం కాలేదు నేనే వచ్చానని చెప్తున్నా కానీ వినుకోకుండా హీరో అనేది కింద పడేస్తుంది. అలా వాళ్ళిద్దరు కింద పడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే హీరోయిన్ నుండి నీకు నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉందో తన పేరేంటో చెప్పొచ్చు కదని చెప్పేసరికి అప్పుడే ఒక్కసారిగా కరెంట్ వస్తుంది. కరెంటుతో పాటు లూ కూడా వచ్చేసరికి వాళ్ళిద్దరు కూడా డిస్టర్బ్ అయ్యి బయటకు అనేది వస్తారు. అలా వాళ్ళంతా కూడా కలిసి ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ తో పాటు హీరో కూడా వచ్చి సరే అందరు కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుదాం పదండి అని చెప్పేసరికి అందరు కూడా అలానే కూర్చుంటారు. అలా కూర్చునేసరికి హీరోయిన్ ఒక్కసారిగా హీరో వైపు చూస్తే హీరో కూడా తన వైపు చూస్తూ
ఆ ఫోటో కూడా అలానే వస్తుంది. అలా వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఇంకా తను ఫొటోస్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ అనేది వెళ్తుంది. అలా తను నవ్వుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ అండి, ఏం జరిగింది రియూనియన్లో నన్ను ఫీలింగ్స్ అన్ని కూడా చెప్పావా ఏంటి హీరోకి అనేసరికి తను ఆ మాత్రం తట్టుకోలేకుండా చెప్పాను, కానీ తను నాకు ఏ రిప్లై కూడా ఇవ్వలేదు అని చెప్పేసరికి నువ్వేం టెన్షన్ పడొద్దని చెప్తుంది వాళ్ళ సిస్టర్. ఇదిగో ఇక్కడ కొన్ని డ్రామాస్ ఉన్నాయి కదా, ఆ డ్రామాస్తో పాటు చూడు, తన్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నావు అలా చేయని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ ఆ డ్రామాలోకనే చూసి తన్ని తాను ఇమాజినేషన్ చేసుకుంటుంది. అలా ఇమాజినేషన్లోనేమో తన్ని కొంతమంది బుల్లి చేస్తున్నట్టు, ఆ బుల్లి వాళ్ళని హీరో వచ్చి తన్ని కొట్టి సేవ్ చేసినట్టు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇంకా నువ్వు చిన్నపిల్లల చేష్టాలు పోగొట్టుకోవాలంటే ఇవి ఎంత ఫేమస్ అయిన సీన్స్ నీకు తెలియదు కదా అని చెప్పి, నీకు ఆ మాత్రం నోవెల్ చదవడం ఉంటే కదా, కేవలం డయాగ్రామ్స్ వేయడం తప్పని చెప్పేసరికి హీరోయిన్ సరే నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో తనతో పాటు వచ్చిన క్లాస్మేట్ తోటి చదువుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అదిగా అక్కడ చూడు జావ్ ఎలా చదువుతున్నాడో, ఆ నోవెల్స్ ని పక్కన పెట్టి ఇదిగో నువ్వు కూడా చదువుకో అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా సరే నాకు అర్థమైంది నేను చదువుకుంటానని చెప్పి జావ్ వైపు ఒక్కసారి చూస్తుంది. అలా చూసి నాకు అర్థమైంది తిన్ని కూడా ఒకటే మాట్లాడి ఇవ్వాలని చెప్తుంది. మరోవైపు ఏమో హీరో ఉండి లూ తోటి బాస్కెట్బాల్ గేమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. అలా హీరో గెలిస్తే ఖచ్చితంగా హీరోయిన్ నంబర్ బ్లాక్ లిస్ట్ లో చేసి తన నంబర్ డిలీట్ చేస్తానని చెప్పడంతో అలా హీరోనే విన్ అయిపోతాడు. అది చూసిన లూ ఉండి నువ్వు ఇంకా కూడా బాస్కెట్బాల్ లో ఎక్స్పర్ట్ అయ్యావని అర్థమైందని చెప్తే, అయితే సరే మనం బెట్ వేసుకున్నది గుర్తుంది కదా, వెంటనే హీరోయిన్ నంబర్ డిలీట్ చేసేమని చెప్తాడు. అలానే లూ కూడా డిలీట్ చేసేస్తాడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ బ్రదర్ ఏమో హీరో ఎక్కడికి వెళ్ళాడో మొత్తం కూడా రీసెర్చ్ అనేది చేసేస్తాడు. అలా తను ఒక క్లాస్ టీచర్ గా వెళ్ళిపోయాడని, అది కూడా ఒక అమ్మాయి కోసం అని తెలుసుకొని ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్తాడు. అలా వెంటనే హీరోయిన్ పనిచేస్తున్న కంపెనీలోన హీరో వాళ్ళ బ్రదర్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి అక్కడికి అనేది వెళ్తారు. కానీ హీరోయిన్ కి తను తెలియదు హీరో వాళ్ళ బ్రదర్ అతనని. అలా ఒక ఇన్వెస్టర్ వస్తున్నాడని అన్ని కూడా రెడీ చేయాలని అక్కడ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి రావడం చూసిన హీరోయిన్ ఏమో అన్ని కూడా తన ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి జాన్ అనేది బుల్లి చేయాలని చూస్తూ ఉంటాడు. అలా తన హోంవర్క్ ఇవ్వమని ఎంత అడుగుతున్నా కానీ జాబ్ ఇవ్వకపోయేసరికి నీకు ఎంత కోపం అలాగే ఎంత అహంకారం అని చెప్తే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా అలానే తిడుతూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ కోపం వచ్చి ఆ పర్సన్ తోటి అనేది గొడవ పడుతుంది. అలా హీరోయిన్ దగ్గర ఏమో మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయేసరికి హీరోయిన్ నుండి నేను మిమ్మల్ని మీ కార్ దగ్గర దాకా డ్రాప్ చేసేస్తానని హీరోయిన్ అక్కడికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తన ఫోన్ అనేది ఫోన్ వస్తుంది. అది కూడా ఎవరో కాదు హీరో ఫోన్ చేసేసి మీ సిస్టర్ ఇప్పుడు ప్రాబ్లంలో ఉందని చెప్పి వెంటనే నువ్వు స్కూల్ దగ్గరికి రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తను ఫోన్ తీసుకుని అక్కడ నుంచి అనేది వెళ్తుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ బ్రదర్ కంపెనీ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ చాలా స్పీడ్గా బయటికి పరిగెత్తుకొని వస్తుంది. అలా పరిగెత్తుకొచ్చేసరికి క్యాబ్స్ అన్ని బుక్ చేస్తున్నా కానీ బుక్ అవ్వవు. అలా బుక్ అవ్వకపోయేసరికి హీరో వాళ్ళ బ్రదర్ కార్లోనే వస్తుంది. మరోవైపు మీ హీరో ఇక్కడికి మీ సిస్టర్ వస్తుంది కోసం వెయిట్ చేయనని అంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేసావు మళ్ళీ ఈ విషయం కూడా అమ్మకి తెలిస్తే ఖచ్చితంగా కొడుతుందని అంటే నేను ఏం చేయలేదు, తనే జాని బుల్లి చేస్తుంటే కోపం వచ్చి కొంచెం ఒకేటేసాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు సిస్టర్ ప్లీజ్ నువ్వు హెల్ప్ చేయవని అనేసరికి సరే అని అంటుంది. అలా హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు కలిసి బయటకు అనేది వస్తారు. అలా బయటకు వచ్చేసరికి హీరోయిన్ అప్పుడు కూడా చెప్పాలనుకున్న విషయం చెప్పలేక అలానే ఇగ్నోర్ చేస్తూ ఉండేసరికి హీరో కూడా సరే నీ ఇష్టం ఎంతసేపు వెయిట్ చేస్తావు వెయిట్ చేయనంటే ఒక్కసారిగా హీరోయిన్ తన ఫోన్ అనేది చూసుకుంటుంది. అలా తన ఫోన్ లేకపోయేసరికి అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి హీరోయిన్ ఫోన్ అనేది ఇస్తుంది. అలా ఇచ్చేసరికి హీరోయిన్ మీకు ఇద్దరికి కూడా ఒకరికొకరు తెలుసానంటే ఎందుకు తెలియదు మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అని చెప్పేసరికి వెంటనే హీరో తన ఐడెంటిటీ ఎక్కడ చెప్తాడో ఏమోనని పద నేను నీతో మాట్లాడాలని చెప్పేసరికి తను కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ వాళ్ళ కజిన్ దగ్గరికి ఏమో హీరోయిన్ వెళ్తే తను కొంతమంది బుల్లి చేసేసరికి హీరోయిన్ కూడా వాళ్ళ కజిన్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అనేది చేస్తుంది. అలా సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు కూడా గొడవ పడతారు. ఇదంతా కూడా హీరోయిన్ అలాగే వాళ్ళ బ్రదర్ దూరం నుంచి చూసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ కజిన్ ఎవరో తను కూడా రాంగ్ పర్సన్ అని తను అనేది కొడతాడు. అలా కొట్టేసరికి హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినాక వాళ్ళ కజిన్ నుండి చెప్పావా ఇప్పటికైనా హీరో కని అంటే ఏం చెప్పాలి ఇంకా నేను ఏం చెప్పలేదని అంటే అవునా కరెక్ట్ టైం చూసుకొని చెప్పు ఇంకా అలానే లేట్ అయితే ఖచ్చితంగా తను వేరే అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతాడని చెప్పేసరికి హీరోయిన్ ఒక మంచి ఛాన్స్ కోసం చూస్తున్నాను వస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తానని అంటారు. తర్వాత వాళ్ళ మదర్ దగ్గరకు వెళ్తే వాళ్ళ మదర్ ఏమో ఒక పార్టీకి వెళ్ళని ఇన్విటేషన్ కార్డు అనేది ఇస్తుంది. అది చూసిన వెంటనే హీరోయిన్ వాళ్ళ కజిన్ ఫోన్ చేస్తే వాళ్ళ కజిన్ ఏమో ఒక డ్రెస్ అనేది సెలెక్ట్ చేస్తుంది.
చెప్తుంది. ఆ డ్రెస్ నీకు చాలా బాగొప్పిందని చెప్పిన తర్వాత తన నుండి హీల్స్ అనేది ఇస్తుంది. ఈ హీల్స్ వేసుకొని నువ్వు నడవాలి, లేదంటే పార్టీలో ఎంబారసింగ్గా ఫీల్ అవుతావని చెప్పేసరికి సరే అని తనతో పాటు తన కజిన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఎవరితో కాదు, హీరో వాళ్ళ కంపెనీ మీటింగ్ అయి ఉంటుంది. అలా వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా హీరో గురించి మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఈ పేరు చాలా ఫిమిలియర్గా అనిపిస్తుంది కదనంటే, నువ్వు అసలు ఏం మాట్లాడద్దు, ఇది చాలా స్పెషల్ మీటింగ్ అని చెప్పి ఈ కంపెనీ ప్రెసిడెంట్ హావ్చండ్ని పిలిపిస్తున్నానని చెప్తే హీరో ఏమో స్టేజ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న హీరోని చూసి కోపంగా వాళ్ళ బ్రదర్ని పిలుచుకొని ఇదంతా కూడా నువ్వే కావాలని ప్లాన్ చేసావు కదని అంటే నాకేమీ తెలియదని అంటాడు. అక్కడికి హీరోయిన్ రావడం చూసి హీరోయిన్ దగ్గరకు వెళ్తే నువ్వేనా నిజంగా నీ కంపెనీకి ప్రెసిడెంట్ అని చెప్పేసరికి అవును, కానీ నువ్వు వస్తావని నాకు తెలియదు అని చెప్పేసరికి నాకు కూడా తెలియదు, మా మదర్ పంపించారు ఇక్కడికని చెప్తుంది. తర్వాత తనుండి హీరోయిన్ వాళ్ళ కజిన్ దగ్గరికి అనేది వెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, నీకు నిజం తెలిసిపోయింది కదా తను ఎలాంటి పర్సన్, అలాగే ఎంత రిచ్ పర్సన్ అని చెప్పేసరికి అవును, అందుకే నేను తనకి సెట్ కానేమో అనిపిస్తుంది, అందుకే నేను తనకి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి అయితే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోమని చెప్తారు. మరోవైపు ఏమో హీరో ఉండి తను అనేది ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. అలా వాళ్ళ సిస్టర్ వచ్చేసరికి మా సిస్టర్ ఈరోజు బ్లైండ్ డేట్కి వెళ్ళింది, అందుకే నేను మీకు చెప్పడానికి వచ్చాను అని అనేసరికి హీరో కూడా సరే అని అక్కడికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ కజిన్ అనేది ఉంటుంది. అలా ఉండేసరికి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, హీరోయిన్ కదా ఉండాల్సిందని అంటే తనకు కాదు ఈరోజు బ్లైండ్ డేట్ నాకి. సరే అయితే నువ్వు ఇంకా తను లవ్ చేస్తూనే ఉన్నావు కదా, ఎందుకు చెప్పకుండా ఉన్నావు, నువ్వు కూడా చెప్పొచ్చు కదా, తన అలానే దూరంగా ఉంటుంది, నువ్వు ఇలానే ఉంటే చాలా ఇబ్బంది పడిపోతారు కదా, ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటారని హీరోకి క్లాస్ పీకేసరికి హీరో కూడా సరేనని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేస్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఉండి హీరో దగ్గరికి వెళ్తే ఇదిగో ఇది నీకోసం నా ఎగ్జామ్ పేపర్స్, ఇవి కనుక నువ్వు చదివితే సెలెక్ట్ అయిపోతావు, అలాగే ఇదిగో ఈ టీ కూడా నీకని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ సిస్టర్ కోసం నాకు ఇంకొక హెల్ప్ చేయాలని అనేసరికి సరే అని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఒప్పుకుంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ 3 డేస్లో మేము అవుటింగ్కి వెళ్ళాలి, నాతో పాటు నువ్వు కూడా రావాలని చెప్తే హీరోయిన్ కూడా సరే అని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి తనకి బస్సెస్ అంటే అస్సలు పడవు. అలా పడక తనకు వామిటింగ్ అయిపోతూ ఉంటే హీరో అనేది తనకి మెడిసిన్ ఇస్తాడు. ఇంకా నీకు గుర్తుందని అంటే అప్పుడే వాళ్ళిద్దరికి కూడా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళంతా కూడా బస్సులో అనేది అవుటింగ్కి వెళ్తే తనకి వామిటింగ్ సెన్సేషన్ అవ్వేసరికి హీరో ఉండి తనకి మెడిసిన్స్ క్యారీ చేస్తూనే ఉంటాడు. అలా మెడిసిన్స్ అనేది హీరో తనకి ఇచ్చేసరికి హీరోయిన్ అనేది తాగితే ఇంకా దాంతో నీకు సెట్ కాదు, ఇదిగో చాక్లెట్ తిను, అప్పుడు కూడా నీకు నార్మల్ కాదని చెప్పేసరికి హీరోయిన్ ఆ చాక్లెట్ అనేది తింటుంది. అలా తిన్న తర్వాత తనకు అనేది నయమైపోయేసరికి ఇప్పుడు ఎలా ఉంది, బాగుందని అంటే ఇప్పుడు చాలా పర్లేదు బాగానే ఉందని చెప్తుంది. అవన్నీ కూడా హీరో అలాగే హీరోయిన్ కూడా మొత్తం గుర్తు తెచ్చుకుంటారు. అలా మళ్ళీ కూడా వాళ్ళిద్దరు బయటకు వెళ్తే హీరో ఏమో ఇదిగో నేను నీ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను ఈ మూన్ లైట్ అని చెప్పేసరికి ఆ మూన్ లైట్ అనేది తీసుకుంటుంది. ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పడము, అలాంటిది ఇంకా హీరోయిన్ తన రూమ్లో అలానే పెట్టుకోవడం గుర్తు తెచ్చుకుంటాడు హీరో. ఇవన్నీ కూడా ఇంకా నీ దగ్గర ఉన్నాయా అని చెప్తే అవును ఉన్నాయని అంటాడు. అప్పుడే వాళ్ళు అవుటింగ్కి వచ్చిన దగ్గర వర్షం పడడంతో అందరూ కూడా అలాంటి హీరో ఏమో ఎవరందరూ కూడా ఒక రూమ్లోకి వెళ్ళిపోండి, ఎవరి రూమ్లోకి వాళ్ళని చెప్పేసరికి అందరూ కూడా పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ దగ్గరికి వాళ్ళ సిస్టర్ వచ్చి ఇంకా జాబ్ రావలేదని చెప్పేసరికి హీరో ఉండి జాబ్ని తీసుకునేది వస్తారు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో మా సిస్టర్ కూడా ఇప్పుడే బయటకు వెళ్ళిందని చెప్పేసరికి హీరో ఉండి నేను తన్ని పిలుచుకొని వస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్తే హీరో కూడా సరే అని బయటకు వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ ఉండి వాళ్ళ సిస్టర్ బాయ్ ఫ్రెండ్ అనేది వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా తను స్లిప్ అయి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయేసరికి తన టార్చ్ లైట్ కూడా లేకపోతే తను భయపడిపోతూ ఉంటుంది. అలా తను కూడా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ హీరోని తిట్టడంతో తన కోపంగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి వర్షంలో భయపడుతూ అలానే కూర్చుంటే హీరో అక్కడికి వచ్చి తను అనేది కంఫర్ట్ అనేది చేస్తుంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చి తన్ని లిఫ్ట్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా హీరో ఉండి ఇంకా నీకు ఇప్పుడు ఇది ఇంకా అలానే భయపడిపోతూనే ఉంటావని అంటే హీరోయిన్ ఏమో నువ్వు చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని చెప్పి హీరోయిన్ అనేది ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అలా తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తనకి మళ్ళీ ఎక్కడ జలుబు చేస్తుందో ఏమని హీరో మెడిసిన్ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చేసి పద కూర్చో, నేను నీకోసం మెడిసిన్ తీసుకొచ్చానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది.
హీరో ఏమో మెడిసిన్ ఇచ్చినాక హీరోయిన్ అనుకోకుండా ఒక్కసారిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే హీరో తన వైపు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండేసరికి నేను చెప్పింది నిజం, ఎప్పుడు కాదు మనం స్కూల్లో నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు చెప్పాలనే వచ్చాను. కానీ నువ్వేమో నేను ఇచ్చిన ర్యాబెట్ మా కజిన్కి ఇచ్చావు. తను నాకు చెప్పింది తనకు నువ్వంటే ఇష్టం లేదని, అందుకే తనకు నాకు ఇది ఇచ్చిందని. నీకోసం ఆ రోజు చీకటి పడేదాకా వెయిట్ చేశాను, నువ్వు ఇంకా రాలేదు, అందుకే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయానని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా షాక్ అయిపోయి నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, అందుకే ఒక్కసారిగా నేను ఇచ్చిన మూన్ లైట్ గిఫ్ట్ ఒకసారి ఓపెన్ చేయొచ్చు కదా, అందులో ఏముందో నీకు తెలిసేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి అందులో ఏం పెట్టావని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఒకసారిగా ఓపెన్ చేయాలని చూస్తుంది. అప్పుడే హీరోయిన్ కూడా గుర్తొచ్చి నువ్వు కూడా ఇదిగో ఒకసారి ర్యాబిట్లో ఉన్నది చూడు, నీకు అప్పుడైనా తెలుస్తుంది నేను కూడా నేను ఎంతగా లవ్ చేశానో నీకు అర్థమవుతుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి నిజమని చెప్తే హీరో అప్పుడే ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఎందుకంటే హీరో ఎగ్జామ్ రాసి కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ ఇచ్చిన ఆ ర్యాబిట్ బొమ్మ అనేది చూసుకోకుండా కింద పడేస్తాడు. అలా కింద పడేస్తే వాళ్ళ కజిన్ అది అనేది తీసుకొని హీరోకి ఇస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఇచ్చిన గిఫ్ట్స్ అనేది ఎలా ఓపెన్ చేయాలో తెలియక ఒక్కొక్కరు ఆ గిఫ్ట్ని అలానే పట్టుకొని ఉంటే ఒకసారిగా ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు అందులో పెట్టిన గిఫ్ట్ అనేది ఆ లవ్ లెటర్ అనేది బయటికి తీస్తారు. అలా తీసేసరికి ఒక్కసారిగా అందులో చూస్తుంది అనేది గుర్తు తెచ్చుకుంటారు. అలా వాళ్ళిద్దరు కూడా లెటర్ రాసుకోవడం. ఆ తర్వాత హీరో అనేది ఒక్కసారిగా హీరోయిన్ వైపు చూస్తూ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ డాడీ కూడా ఎప్పుడు కూడా కంపెనీ బిజినెస్ మనీ అని చూసుకుంటే హీరో ఒక్కడనే లోన్లీగా పెంచడం అవన్నీ గుర్తు తెచ్చుకుని అప్పటి నుంచి నువ్వు ఎప్పుడైతే పరిచయం అయ్యావో అప్పటి నుంచి నాకు ఆ లోన్లీనెస్ వెళ్ళిపోయింది, అలాగే నా హెల్త్ కూడా క్యూర్ అయిపోయింది, అప్పటి నుంచి నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను, నీకు చెప్పాలంటే చాలా భయం వేసింది, అలా నువ్వు నన్ను ఎక్కడ దూరం పెడతావేమో అందుకే ఇలా చేశానని చెప్పి వాళ్ళిద్దరు కూడా కిస్ అనేది చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ వస్తుంది. అలా వచ్చి నేను రాంగ్ ప్లేస్లో వచ్చినట్టున్నాను, కానీ టైం ఆల్రెడీ మిడ్ నైట్ అవుతుంది, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి కాబట్టి ప్లీజ్ టీచర్ మీరు ఇక్కడ నుంచి వెళ్తారని చెప్పేసరికి హీరో కూడా తప్పక సరే అని హీరోయిన్కి ఆ మెడిసిన్ ఇచ్చి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అండి ఏం జరిగింది మొత్తం కూడా నాకు చెప్పొచ్చు కదని అంటే నాకు తను కూడా ప్రపోజ్ చేశాడు, అది కూడా 2 times తెలుసు, నాకు ఇచ్చిన గిఫ్ట్లో కూడా లవ్ లెటర్ ఉందని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ డేనే వాళ్ళు వచ్చిన ట్రిప్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇంటికి వెళ్ళాలని తెలుసుకొని వాళ్ళ సిస్టర్ ఏమో జావ్కి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే హీరోయిన్ తన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు కూడా లవ్ స్టార్ట్ చేస్తావా ఏంటనంటే అదేం లేదు మీ అంత నాకెక్కడ వస్తుందని చెప్తుంది. తర్వాత హీరో అలాగే హీరోయిన్ నవ్వుకుంటూ ఒకరినొకరు పొడుచుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన క్లాస్ టీచర్ చూసి మీ ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారా ఏంటని చెప్పేసరికి హీరో అవునని చెప్పి ఒక్కసారిగా హీరోయిన్ చేయి తీసుకొని మేమిద్దరం కూడా ఎప్పుడు రిలేషన్లో ఉన్నాము, హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ కూడా చెప్పేస్తాడు. అది విన్న వాళ్ళంతా కూడా గట్టిగా అరిచేస్తారు. తర్వాత హీరోయిన్ అనేది ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే తన్ని డ్రాప్ చేసి హీరో వెళ్దామని చూస్తే హీరో నిజంగానే వెళ్ళిపోతుందని చెప్పి ఒక్కసారిగా వచ్చి హీరోకి అనేది కిస్ చేస్తుంది. అది కాస్త హీరోయిన్ వాళ్ళ మదర్ అనేది చూసేస్తుంది. అది చూసి గట్టిగా హీరోయిన్ పిలిచేసరికి హీరోయిన్ భయపడిపోతూ లోపలికి అనేది వెళ్ళేస్తుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ మదర్ కోపంగా తను ఎవరో కాదు మీ కజిన్ బాయ్ ఫ్రెండ్ కదా, నువ్వు ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ అమ్మ అదంతా అబద్ధము, తను నేను చాలా లవ్ చేసుకున్నాము, అలా మా కజిన్ తెలియక అలా చెప్పిందంటే అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ కజిన్ ఏమో అనుకోకుండా హీరో వాళ్ళ బ్రదర్ తోటి ఒకసారి స్పెండ్ అనేది చేసి ఉంటుంది. అలా నైట్ ని స్పెండ్ చేసేసరికి అప్పటి నుంచి హీరో వాళ్ళ బ్రదర్ తన్ని వదులుకున్నాక తన్నే ఫాలో అయిపోతూ ఉంటాడు. అలా ఫాలో అయిపోతేసరికి హీరోయిన్ వాళ్ళ కజిన్ ఏమో నాకు అస్సలు ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ వాళ్ళ ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి తనైనా నీ ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్తే వాళ్ళ గ్రాండ్ ఏమో నేను కదమ్మా ఓల్డ్ ఫ్రెండ్, ఇదిగా ఈ క్యాటే ఓల్డ్ ఫ్రెండ్, దానికోసం హీరో ఎన్ని ఇయర్స్గా సెర్చ్ చేశాడో తెలుసా, అలాగే తను అడాప్ట్ కూడా చేసుకున్నాడని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చూసిన హీరో ఏమో మాకు ఇద్దరికి కూడా కలిసి ఒక పిక్ తీవ గ్రాండ్ అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ కూడా సరే అని చెప్తే ఇద్దరు కూడా పిల్లిని అనేది కిస్ చేస్తున్నట్టు కాస్త వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకునే ఫోటో వేస్తుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ నవ్వుకుంటుంది. తర్వాత హీరో ఏమో తన ఇంటికనే తీసుకొని వెళ్ళిపోయి హీరోయిన్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తే హీరోయిన్ ఒక్కసారిగా తినేది చాలా బాగుందని చెప్తే నాతో పాటే ఉండిపోయి రోజు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా హీరో ఏమో తన రూమ్లోనేమో భయపడిపోతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ ఫ్రెష్ అయ్యి వస్తుంది. అలా వచ్చేసరికి ఇద్దరు కూడా చాలా నర్వస్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. హీరో ఉండి ఎందుకు నర్వస్ అయిపోతున్నావు రా అని చెప్పి తననే కిస్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ తన చేయి వైపునే చూసుకుంటుంది. అలా తన చేయికి ఒక వెడ్డింగ్ రింగ్ వచ్చేసరికి నిజంగానే నాకు రింగ్ పెట్టావా, ఎప్పుడు పెట్టావు, నేను అసలు అబ్జర్వ్ చేయలేదని చెప్తే ఇదిగో ఈ రింగ్ కూడా నాకు పెట్టు, అప్పుడు మనం లీగల్గా హస్బెండ్ వైఫ్ కదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ వెడ్డింగ్ రింగ్ నేను తీసుకు
తీసుకుని హీరోకి అనేది తొడిగేస్తుంది. అలా వాళ్ళ నైట్ని స్పెండ్ చేశాక నెక్స్ట్ డే అందరికీ తెలిసే విధంగా గ్రాండ్గా అనేది పెళ్లి చేసుకుంటారు. అది చూసిన వాళ్ళ కజిన్ వైపు నీకు చాలా హ్యాపీగా ఉంది కదని చెప్పేసరికి అవును నా ఫస్ట్ లవ్ నాకు దక్కింది కాబట్టి హ్యాపీగా ఉన్న నీ సంగతి ఏంటని చెప్తే అప్పుడు అక్కడికి లూ వచ్చి హీరోయిన్ వాళ్ళ కజిన్కి అనేది ప్రపోజ్ చేసేసరికి వాళ్ళ కజిన్ కూడా ఆ బుక్ అనేది తీసుకుంటుంది. అదంతా కూడా హీరో వాళ్ళ బ్రదర్ దూరం నుంచి చూసి వాళ్ళ కజిన్ అనేది అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ పెళ్లి రోజు అనేది సెరమనీ జరుగుతూ ఉంటుంది. అలా హీరోయిన్ అనేది హీరో చేతుల్లో అప్పచెప్పి వాళ్ళ నాన్న నుండి చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని హీరో సరైన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ నుంచి హీరో మీటింగ్కి వెళ్ళేసరికి నాకు ఇప్పుడు టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి, నా వైఫ్ నా కోసం వెయిట్ చేస్తుంది, నేను తన్ని పికప్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ బ్రదర్ని నువ్వే చూసుకోమనంటే వాళ్ళ బ్రదర్ కూడా నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను కూడా వెళ్తానని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది పరిగెత్తుకుంటూ వచ్చి తను అనేది హ్యాక్ చేసుకొని కిస్ చేసిన తర్వాత రౌండ్స్ అనేది తిప్పేస్తూ ఉంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.